organized on occasion of conducting a two-day national conference, Vision India 2047. మీకు అందరికీ తెలుసు ఈ కాన్ఫరెన్స్ 7th and 8th of August కన్హాశాంతివనంలో నిర్వహించడం జరుగుతుంది. On 8th we are also having a session at Palamur University. అయితే ఈ కాన్ఫరెన్స్కి మనం చేసిన అరేంజ్మెంట్స్, గెస్ట్ డిగ్నిటరీస్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాము. దీనికి చీఫ్ గెస్ట్గా సీఎం గారు వస్తారనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల ఢిల్లీకి వెళ్ళడం వల్ల మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజన్ షా గారు చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. సో మినిస్టర్తో పాటు మన వక్కటి శ్రీహరి గారు, అదేవిధంగా మన జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా అర్చువల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఉన్న ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అంత ప్రతినిధులందరూ కూడాను హాజరవుతారండి. సో దీంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి మన మేరు యూనివర్సిటీ సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ కూడా అలా కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాదాపు అరౌండ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ ద నామినీస్ దాదాపు అరౌండ్ 80 పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది, కన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్రమ్ సో ఇండస్ట్రీస్ నుంచి అరౌండ్ 50 పార్టిసిపెంట్స్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ అరౌండ్ 200, అదేవిధంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా, దెన్ మా స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ అరౌండ్ 200, రఫ్లీ అరౌండ్ 800 పార్టిసిపెంట్స్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది ఆన్ ద ఫస్ట్ డే. అయితే దీన్ని ఈ 2 days ప్రోగ్రాంలో వేరియస్ లైక్ ప్యానల్ డిస్కషన్స్, దెన్ ప్లీనరీ టాక్స్, అదేవిధంగా కొన్ని ప్యానల్ సెషన్స్ కూడాను ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో డే 1 నాడు వీ హ్యావ్ వేరియస్ యాక్టివిటీస్. డే 1 నాడు ఆన్ ద ఫస్ట్ సెషన్ ఇనాగరల్ జరుగుతుందండి. దెన్ ఆఫ్టర్ లంచ్ వీ హ్యావ్ ఏ ప్లీనరీ టాక్ ఆన్ NEP 2020, a 5-year journey and holistic development. Then అదేవిధంగా ప్లీనరీ సెషన్ 2 a talk on by the Department of Education, Government of India ఉంటుంది. And then after the tea break we have another panel discussion on industry academia interaction for Vision India 2047. ఈ ప్యానల్ డిస్కషన్స్లో కూడా ఇంపార్టెంట్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్, దెన్ ఈవెన్ స్టార్టప్ CEOs అండ్ ఈవెన్ ఫ్రమ్ R&D ఆర్గనైజేషన్స్, డైరెక్టర్ DRDO రాజు గారు కూడా ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొంటారు. దెన్ అదేవిధంగా అరౌండ్ 4:45 to 5:30 we have 3 parallel sessions. Track 1 on PM Usha, 100 crore sponsored or institutions where VC interaction takes place, and track 2 grants to strengthen universities, GSUs, around 20 CR universities, VC interaction, and track 3 lo grants to strengthen colleges, principals and PM Usha coordinators interaction ఉంటుంది. Then followed by a cultural program on the first day. అదేవిధంగా on the second day we are having sessions both at Palamur University as well as at Shantivanam. Second day నాడు on the conference theme, that is Vision India 2047, integrating science, innovation and youth empowerment అనే టాపిక్ పైన ప్యానల్ డిస్కషన్ జరుగుతుందండి ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో యాజ్ వెల్ యాజ్ కన్హాశాంతివనంలో. అదేవిధంగా దెన్ విజిట్ ఆఫ్ PM Usha dignitaries to all the facilities in university. సో ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడాను వాళ్ళకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో సిమిలర్లీ లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నామని. దెన్ సిమిలర్లీ ఒక ప్లీనరీ టాక్ వికసిత్ భారత్ 2047 విజన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్ ఒక సెషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఇన్నోవేషన్ తెలంగాణ మార్చింగ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ అనే ప్లీనరీ సెషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్సో
టెన్ టు 12 స్టాల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ 10 to 12 స్టాల్స్లో వేరియస్ ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్, దెన్ స్టార్టప్స్, పల్లె సృజన వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఏవైతే ఇన్నోవేటివ్స్, స్టార్టప్ రిలేటెడ్ డిస్ప్లేస్ అన్నీ కూడా ఆ స్టాల్స్లో చేయడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ ఎ వ్యాలిడిటీ సెషన్. సో ఈ వ్యాలిడిటీ సెషన్లో మన సెంట్రల్ మినిస్టర్ మన హానరబుల్ కిషన్ రెడ్డి గారు హాజరవుతారండి. సో టు కన్క్లూడ్ దిస్ 2-day నేషనల్ కాన్ఫరెన్స్.